సో ఇప్పుడు ఇంకొక నీలం చెట్టు అనేది చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి మనం ఊరగాయ పెట్టుకోవచ్చండి. చూడండి మా పాపది చూపిస్తుంది. ఇవి నీలం కాయలు అనమాట. సో ఇవి వచ్చేసి ఊరగాయ పెట్టుకోవచ్చు. ఊరగాయకి చాలా చాలా బాగుంటుంది. దోసకాయ అవి లాస్ట్ టైం చూపించాను మీకు. ఇప్పుడు ఒకసారి చూసేద్దాం అవి కూడా. చూడండి బాగా చూడండి. దోసకాయలు మనకి మంచిగా పండాయి. ఇప్పుడు కోసుకొని వెళ్దాం. వెళ్ళి దోసకాయ పచ్చడి, మా హస్బెండ్కి దోసకాయ పచ్చడి అంటే చాలా ఇష్టము. సో పండి దోసకాయలు కోసుకొని వెళ్దాం. చూడండి ఇంకా ఇక్కడ చిన్న చిన్న కాయలు, చిన్న చిన్న కాయలు ఇదిగోండి. ఇది వచ్చేసి మనకి చిక్కుడుకాయలు చెట్లు అనమాట. చిక్కుడు చెట్లు ఎంత పెద్దగా. లాస్ట్ టైం నేను పెట్టానండి మా గార్డెన్ టూర్, అదే మా అమ్మమ్మ వేసిన మామిడి తోటలో గార్డెన్ అని చెప్పి నేను పెట్టున్నాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. చూడండి ఇంక వాళ్ళు వెళ్తున్నారు, ఇంక మనం కూడా వెళ్దాం. ఇంకెక్కడ దోసకాయ, అరటి చెట్టు. ఆ అరటి చెట్టు దగ్గరే మనం పోయినసారి వంట చేసుకున్నాం. ఎంతమందికి గుర్తుందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇవన్నీ బెండకాయలండి. లాస్ట్ టైం ఎంత చిన్న చెట్లు, ఇప్పుడు చూడండి గడ్డి చూడండి ఎలా పెరిగిందో. గడ్డి అదంతా పెరిగి మనము వెళ్ళేటప్పుడు కూరగాయలు కోసుకొని వెళ్దామండి. ఓకేనా? సో చూడండి వాళ్ళందరూ వెళ్ళి మామిడి తోటని సందర్శిస్తున్నారనమాట. ఎలా ఉంది ఏంటి అని. ఇదిగోండి మా పాప ఏందో చెప్తుంది. ఏంటి సుదీప్తి? గోంగూర కూడా ఉందంటండి. చూడండి లాస్ట్ టైము కొంచెం ముందుకేసాం అనమాట. చెట్లు చూడండి ఎండిపోయి ఉన్నాయి. మీరు కింద నుంచి చూస్తే అక్కడ ఎండిపోయి ఉన్నాయి లాస్ట్ టైం చెట్లు. ఇవి మళ్ళీ ఫ్రెష్గా వేసారంట మా అమ్మమ్మ. ఇదంతా గోంగూర. చూడండి మోటార్, ఆ వాటర్ తాగితే భలే ఉంటుంది. మా తాతయ్య ఉన్నప్పుడైతే అది గుంట చేసేవాళ్ళండి. ఆ గుంటలో మేము పడుకొని దొల్లాడి డ్యాన్స్లు వేసి అలా చేసేవాళ్ళం. నీళ్ళు భలే ఎంజాయ్ చేసేవాళ్ళం చిన్నప్పుడు. ఆ మజా అంతా ఇప్పుడు పోయిందండి. ఆ మజా అంతా ఇప్పుడు పోయింది. సుదీప్తి వంగ చెట్లు ఎక్కడ ఉన్నాయో చూపించు మా సబ్స్క్రైబర్స్కి. చూడండి వంగ చెట్లు ఇప్పుడు మా పాప చూపిస్తుంది. ఇవన్నీ వంగ చెట్లు. లాస్ట్ టైము ఇక్కడేనండి గార్డెన్ వేసింది. చూడండి ఎలా అయిపోయిందో. మిరప చెట్లు చూడండి ఎండిపోయి ఎలా తయారైందో. ఇగోండి చిన్న వంకాయ కూడా ఉంది. ఇవన్నీ న్యాచురల్ అండి. న్యాచురల్గా మనం పండిస్తున్నాము. సో మా పాప చెప్పింది కదా లాస్ట్ టైం బీరకాయ చెట్టు అదనమాట. ఎండిపోయింది, అది విత్తనాలకు తీసి పెట్టింది మా అమ్మమ్మ. బీరకాయ చెట్టు చూడండి. నువ్వు కనిపిస్తున్నావు ఇటు మళ్ళు. చూడండి బీరకాయ చెట్టు అనమాట. సో పండబెట్టింది, అవి విత్తనాలకు వేద్దామని. ఇంక ఇవి అనమాట గార్డెన్. ఇప్పుడు వచ్చేసి మా బోర్ ఉంది కదా, ఆ బోర్ దగ్గరికి వెళ్దాం. ఏంటంటే 2-3 టైమ్స్ బోర్ అయితే వేసామండి. వాటర్ పడక ఏంటంటే సమ్ టైమ్స్ ఈ ఎండాకాలం ఇట్లా ఎండిపోవడం వల్ల, చూసారు కదా అది మా బోరు. అక్కడ కూడా మా అమ్మమ్మ ఒక అరటి చెట్టు వేసింది, అక్కడ ఒక బోరు. ఎందుకంటే ఈ మామిడి తోటని మెయింటైన్ చేయాలంటే వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమందికి అంటే కాలువలో వర్షాలు వచ్చినప్పుడు అవి ఉంటాయి కదా, అవి వేరు ఇవి వేరు. చూడండి ఇక్కడ వచ్చాక, హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఫుల్ చెమటలు అనమాట. సో రండి ఇంకా తోట లోపలికి వెళ్ళి చూద్దాం ఎవరు ఎంత కోసుకున్నారు. ఇంకా రకరకాల కాయలు ఉన్నాయండి. ఒక 4-5 టైప్స్ ఉన్నాయి. సో మాక్సిమం నేను కవర్ చేస్తాను. ఇక్కడ చూడండి మామిడికాయలే లేవు, అన్నీ కోసేసారండి వాళ్ళు. ఎందుకంటే సేల్ చేసుకునే వాళ్ళు కదా, పచ్చివే కోసేసి వాళ్ళు మగ్గబెట్టి వేశారు. మనం ఏంటంటే ఉంచుకునే వాళ్ళమే, న్యాచురల్గా పండిన తర్వాత తింటాం అనమాట. సో అందుకే మాకు ఇప్పుడు మామిడికాయలు ఎక్కువగా ఉంటున్నాయి. మీరు చూసారు కదా ఆ తోటలో ఎన్ని కాయలు పడిపోయినాయో. ఇప్పుడు కొన్నాళ్ళకి అది లాస్ అనమాట అలాగా వాళ్ళు చేయడం. సో వాళ్ళు ఏంటంటే పచ్చిగా ఉన్నప్పుడే కోసేసుకొని పండబెట్టుకుంటారు. పల్లి, పునారస్ అండ్ నాటుకాయలు చూపించా. చూసారు కదండి, ఇదంతా సీజన్ అయిపోయిన తర్వాత కాసే కాయలు అనమాట, పునారస్ కాయలు. చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి మామిడికాయలు. సో పచ్చడి పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏదైనా మామిడికాయ చేపల పులుసు కానీ, లేకపోతే ఇంకేంటంటే మనం ఎండు చేపల్లో కానీ, లేకపోతే మునక్కాయ మామిడికాయ పులుసు కానీ చాలా చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా చేయండి. మార్కెట్లో ఉంటాయి ఏంటి పునారస్ కాయలు అని అడగండి, మార్కెట్లో మనకు దొరుకుతుంది. బత్తాకాయలు మా చింతాతి వాళ్ళ తోటలో ఏంటంటే మామిడి తోటలోనే వాళ్ళు ఒక 4-5 బత్తాయి తోటలు అయితే వేశారు. అలాగే మనకి జాంకాయలు చూడండి ఎంత బాగా పండాయో. ఇక్కడ రండి చూపిస్తాను మీకు. చూసారు కదా జాంకాయలు కూడా ఎంత బాగా పండాయో. చిన్న చెట్టు అయినా కానీ ఎన్ని కాయలు కాసాయో మీరు ఒకసారి చూడండి. చూడండి చిన్న చెట్టు అయినా కానీ ఎంత బాగా జాంకాయలు కాసాయో, పండే. ఇట్లా ఈ లైన్ అంతా జాంకాయలు వేస్తున్నారండి. ఇది మామిడి తోట. మామిడి తోటలోనే జాంకాయ చెట్లు, అలాగే కొన్ని ఇట్లాగా బత్తాయి చెట్లు వేశారు. చూడండి బత్తాకాయలు
చూసారు కదా, చాలా చాలా బాగా కాస్తాయి అనమాట. సో ఇది మనకి తినే చాలా ఆర్గానిక్ అండి, ఏం పెస్టిసైడ్స్ యూస్ చేయకుండా న్యాచురల్ అనమాట. అలాగే కోళ్ళు కూడా పెంచుతున్నారు, చూసారు కదా కోళ్ళు కూడా. ఏదైనా పల్లెటూరు వాతావరణమే అండి, చాలా చాలా బాగా అనిపిస్తుంది. చూడండి జాంకాయలు అయితే ఫుల్ కాసాయి, పండాయి, చిన్న చెట్టు అయినా కానీ ఇవంటే చాలా బాగుంటాయి. ఇవన్నీ చిగురు పెడుతున్నాయి. ఏంటంటే ఇవి మనకి నాన్ సీజన్ లో పండే మామిడికాయలు అనమాట. ఏంటంటే నీలంకాయలు లేకపోతే నాటుకాయలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నమాట. ఇవన్నీ బత్తాకాయలు అవి అంటే అక్కడక్కడ వేశారనమాట జాంకాయలు. చూడండి మా తాసి బండి వేసుకొని వచ్చాడనమాట, అవి కూడా వేసుకొని ఉన్నారు. సో ఏంటంటే ఇక్కడ అన్ని చేసుకుంటారన్నమాట రెస్ట్ తీసుకోవడానికి. ఇప్పుడు సమ్మర్ కదా, చాలా హాట్ ఉంటుంది అక్కడ. చూడండి కోడి పిల్లలు అవన్నీ ఉన్నాయి. ఇవి వచ్చేసి పల్లి మామిడికాయలు అనమాట. ఈ చెట్టుకి అసలు కోసినట్లేరు వాళ్ళు, కొన్నవాళ్ళు. చూడండి ఫుల్ ఉన్నాయి. ఇవి వచ్చి ఇక్కడ కూడా ఒక కాయ, వాటర్ వచ్చే కాడే చూడండి ఎంత బాగుందో, అప్పటికప్పుడు ఫ్రెష్ కాయని, భలే టేస్ట్ ఉంటుందండి. పదండి ఫ్రెండ్స్ వెళ్దాము, ఇంకా చాలా పెద్ద తోట ఇది. ఇక్కడ మా మామయ్య, తాతయ్య, బాబాయ్ ఉన్నారు, పదండి వెళ్దాము. లాస్ట్ టైం కూడా చూపించానండి, ఇవి గుండె అనమాట. చిన్న చిన్నవి ఉంటాయి, మనం అవి ఇట్లా గచ్చనగాయలు అవన్నీ ఆడుకుంటాం. మీలో ఎంతమందికి తెలుసో చూద్దాము. అప్పుడు మళ్ళీ మనకు వచ్చేసి aquarium లో పెడతారండి, ఫిషెస్ దగ్గర కానీ లేకపోతే డెకరేషన్ కానీ చిన్న చిన్న వైట్ రాళ్ళు పెడతారు. ఈ రాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళు పాలిష్ చేసి white గా తయారు చేసి వాటినే పెడతారనమాట. సో మా ఊర్లో అయితే పిచ్చగా దొరుకుతాయండి, ఆడుకుంటాం మనం. మీకు ఐడియా ఉందా? మీలో ఎంతమందికి ఈ ఆట వచ్చో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇట్లాగనమాట, ఇట్లాగా ఒక 4-5 తీసుకునేది ఉంటుంది, ఇలా ఆడుకునేది చాలా బాగుంటది. లాట్ ఆఫ్ మెమరీస్. అచ్చనగాయలు వేసుకునే వాళ్ళం అండి, వేసుకొని ఆడుకునే వాళ్ళం అనమాట. చాలా బాగా అనిపించింది. చూడండి ఎన్ని మామిడికాయలు. మా బాబాయ్ సీక్రెట్ గా మామిడికాయ తింటుంటే నేను వీడియో తీసుకున్నాను. దొంగతనంగా తింటున్నాడు, మా అందరికి తెలియకుండా లాస్ట్ లోకి వచ్చి అందరు తినేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, మా బామ్మ, మా అమ్మమ్మ, మా మామయ్య ఎక్కడున్నారు, మా తాతయ్య. ఎంజాయ్ చేయడానికి తోటలోకి వచ్చాం. దొంగతనంగా మామిడికాయని మేము వీడియో తీసుకొని వచ్చే లోపు అందరూ మాకు తెలియకుండా వచ్చి దొంగతనంగా తినేస్తున్నారు. కదా, మేము ఈ వీడియో అయితే మా పాప నేను, ఇదిగోండి మా పాప నేను వీడియో తీసుకొచ్చే లోపల వీళ్ళు సీక్రెట్ గా మామిడికాయ అయితే తినేస్తున్నారు. మా ఆయన చూడండి ఇందాక ఆల్రెడీ మామిడికాయ ఇంటికాడ తిన్నాడండి, సరిపోలా, మామిడి తోటలోకి వచ్చి మామిడికాయ తినాలని చిక్కుంటా ఉన్నాడు, చూసారా. ఇంకా మా తమ్ముడు, మా అమ్మ, మా అమ్మమ్మ అండ్ మా నాన్న చూడు, మా అమ్మమ్మ వచ్చేసి చిలకలు కొట్టిన మామిడికాయ పట్టుకొని ఉంది. చూడండి దొంగ పనులు చేస్తా ఉన్నారు వీళ్ళు. ఇవి వచ్చేసి ఇంకో కాయలండి. ఇవాళ చాలా మంది తినొచ్చండి రసాలు. షుగర్ పేషెంట్ ఎవరైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా రసాలని ప్రిఫర్ చేస్తారు. సో ఎవరైనా చూడండి రసాలు చాలా చాలా టేస్ట్ ఉంటాయండి. మాక్సిమం మా తోటలో అన్ని తీయగా ఉండేవే ఉన్నాయండి. చూడండి ఇది పాకానికి వచ్చిన మామిడికాయ, చూసారు కదా, ఆల్రెడీ పండిపోయింది, ఇంకా మనం కోసుకొని తినొచ్చు. బట్ ఇది మన తోట కాదు, అంటే మనం మామిడికాయలు సేల్ చేసిన తోట కాబట్టి మనం టచ్ చేయట్లా. చూడండి పాకానికి వచ్చేసింది, ఇంకా కోసుకొని తినేయడమే. చూడండి అదిగోండి ఇంకొక మామిడికాయ కూడా చిలకలు ఈ చిలకలతో ప్రాబ్లం అయిపోతుందండి. చూడండి చిలకలు కొట్టేసింది అండి, రసాలు పండిపోయింది. ఇవి ఇంక ఇలా కోసుకొని తినేసేయడమే అనమాట. ఇదిగోండి మీకు కాయలోనే తెలిసిపోతుంది ఆ పండుదను. సో మన దగ్గర ఫ్రెష్ చూడండి, అక్కడ చూడండి ఆల్మోస్ట్ అన్ని మగ్గిపోయింది, పాకానికి వచ్చిన కాయలే, చూసారా. అవైలబిలిటీ మా అమ్మ కోస్తుంది, చూడండి మా అమ్మ కోసేసింది, నేను చెప్పే లోపల కోసేసింది. ఇలాంటి పనులు చేయకూడదండి, మనం కొయ్యకూడదు అంటే కాబట్టి ఒక్క కాయ అరకాయ ఏమన్నారని కోస్తున్నాం. ఇదనమాట. చూడండి మా ఆయన ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు మామిడికాయ. కానీ సమ్మర్లోనే కదా ఎంజాయ్, అందులో తోట ఉండి తినకపోతే చాలా పాపం అండి, అందుకని తినేస్తున్నాం అంటారు. ఇది ఇంకో రకం అనమాట. ఆల్మోస్ట్ మన తోటలో 4-5 రకాలైతే మామిడికాయలు ఉన్నాయి. ఇది కొబ్బరి మామిడికాయ. చూడండి కాయ అనేది ఎంత పెద్దగా ఉందో, మనకి కాయ చాలా పెద్దగా ఉంటుంది. ఈ మామిడికాయలు కాయడమే ఇలా కాస్తాయి, చూడండి పెద్ద పెద్దగా. చూసారు కదండి, ఒకవేళ మన చెట్టుకి స్ట్రెంత్ లేదు, మామిడికాయలు ఎక్కువ కాసాయి అంటే అది ఇలా వంగబడి ఇరిగిపోతుంది. దానికి ఎగ్జాంపుల్ ఈ చెట్టే. చూడండి చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో అండి, ఆ కాయల స్ట్రెంత్ కి కొమ్మ అనేది ఇరిగి పడిపోయింది. మనకి ఇక్కడ చూడండి కొమ్మ అనేది బాగా చూడండి ఇరిగి పడిపోయింది.
ఎందుకంటే కాయలు అంత బాగా కాసాయి. ఆల్మోస్ట్ కాయలు అన్ని కోసేశారు. మనం కొంచెం లేట్గా వచ్చాము. చూడండి చూడండి అన్ని కాయలు కోసేసారనమాట వాళ్ళు. మనం టచ్ చేయదలుచుకోవాలి. మనకంటే సపరేట్ తోట ఉంది, తినడానికి చాలా ఉన్నాయి. కమాన్ వెళ్ళి అవి తినేసి బాగా ఎంజాయ్ చేద్దాం అండి. మా తోటలో మునగ చెట్లు అనమాట, చూసారా ఇప్పుడే ఎగురైతే వేస్తున్నాయి. కొంచెం పెద్దగా ఉండి పూత పూసిందంటే మునక్కాయలు కాస్తాయి అనమాట. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా ఈ వ్లాగ్ కూడా చేస్తాను. చూడండి మునక్కాయలు. కూరగాయ చెట్లు ఆల్మోస్ట్ లేవండి. మా అమ్మమ్మ ఒక్క నిమ్మకాయ తోట చెట్టు అయితే వేసింది. ఇంకా మా చిన్న తాతయ్య వాళ్ళకున్నాయి నిమ్మకాయ చెట్లు. అలాగే నేను చిక్కుడుకాయలు అవి చూపించా కదా, గోంగూర, దోసకాయలు ఈసారికి ఇవి ఉన్నాయి. చూసారు కదండి, ఇవి అరటి చెట్లు అనమాట. అండ్ ఇంకోటి ఏంటి మెమరీ అంటే, మా తాతయ్య ఉన్నప్పుడు మనకి అక్కడ చూడండి తాటి చెట్లు ఉన్నాయి చూసారా. ఆ తాటి చెట్లు ఉన్నప్పుడు మాకు మేనమామలు ఎవరు లేరు, ముగ్గురు ఆడపిల్లలు అనమాట మా తాతయ్యకి. సో ఆయన చాలా కష్టపడి కర్రకి ఇదేంటంటే కొడవలి కట్టి ఆ తర్వాత తాటికాయలు కోసిచ్చేవాళ్ళు మనవలకి మనవరాలకి. అసలు చాలా చాలా బ్యూటిఫుల్ మెమరీస్ అయితే ఉన్నాయండి ఈ తోటలో. ఇంకా ఆ తర్వాత మా తాతయ్య చనిపోయిన తర్వాత కూడా మా అమ్మమ్మ అలాగే మెయింటైన్ చేస్తుంది. దట్ ఈస్ వెరీ వెరీ గ్రేట్ అండి. ఒక్కటే అయినా కానీ సరే ఎవ్రీథింగ్ టేక్ కేర్ చేస్తుంది మామిడి తోటని. అండ్ ఎందుకులే పోగొట్టడం, పిల్లలకైనా ఉంటుంది కదా మంచిగా మనం పెంచాలి అనుకొని. సో ఇంక ఇవన్నీ అనమాట. అక్కడ రాగి చెట్టు కూడా ఉంటుంది. మేము ఇక్కడే భోజనం అవన్నీ కూడా చేసేవాళ్ళం. గుడ్ మెమరీస్. చూసారు కదండి అది వచ్చేసి మనకు అక్కడ ఒరేసేది అనమాట మా అమ్మమ్మ. ఒరేసినప్పుడు అక్కడ పండించేది, ఆమె వరకు ఆమె ఉంచుకొని మిగతా అమ్మేసేది అనమాట. మాకు ఇస్తానంటది, బట్ మేమే తీసుకోమండి. ఎందుకంటే ఆమె ఒకటే కదా ఉండేది, ఆమె కూడా ఆమెకి ఉండాలి కదా అమౌంట్ అనేది. మేము ఇంకా తీసుకోము. సో అదనమాట వరి. ఇది కూడా మా పొలం. మళ్ళీ కింద కూడా ఉందండి ఇంకో పొలము. అయితే అక్కడ ఏం పండించవట్లేదు, ప్రజెంట్ జామ ఇలా వేస్తున్నాము. సో ఇది అనమాట ఈరోజు బ్లాగ్. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.